తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆర్ టీజీ సెట్ 2025 కి సంబంధించి సో మెనీ ఆస్పిరెంట్స్ వారికి ఉన్న డిఫరెంట్ డౌట్స్ ని మనకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో 3 ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మనం డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ కి సంబంధించి క్లారిటీ ఇవ్వండి సార్ అని క్వైరీ చేశారు. సెకండ్ థింగ్ వచ్చేసి అప్లికేషన్ ఫీ గురించి క్లారిటీ ఇవ్వండి సార్ అంటూ క్వైరీ చేశారు. థర్డ్ థింగ్ వచ్చేసి నాన్ లోకల్ స్టూడెంట్స్ అనేవారు తెలంగాణ సెట్ అప్లై చేసుకోవచ్చా, ఇఫ్ అప్లై చేసుకుంటే ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అనే టాపిక్ గురించి కూడా క్వైరీ చేయడం జరిగింది. ఈ 3 ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మనం డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి డీటెయిల్ గా అయితే తెలుసుకుంటాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ ఈ యొక్క అప్లికేషన్ ప్రొసీజర్ గురించి మీరు క్వైరీ చేసినట్లయితే ప్రీవియస్ లో మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది సెట్ అప్లికేషన్ సంబంధించి. ఆ వీడియో లింక్ ఈ వీడియోకి సంబంధించిన ప్లే బటన్ లో అయితే ఉంటుంది. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ మీరు ఆ వీడియో అయితే చూడొచ్చు. ఇక్కడ ఆల్రెడీ డాక్యుమెంట్స్ నేను మెన్షన్ చేశాను. సో మీరు కనుక సెట్ అప్లికేషన్ చేయాలి అనుకుంటే మీకు సంబంధించిన ఎస్ఎస్సి మెమో ఆర్ డీటెయిల్స్ అనేది యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం ఉంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం అంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్ బేస్డ్ చేసుకొని క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అయితే మనం అప్లికేషన్ లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మీకు ఎస్ఎస్సి మెమో అయితే కావాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి మెమో లేకపోయినా నో ప్రాబ్లం, జస్ట్ ఆ డీటెయిల్స్ అనేది మీకు తెలుసుంటే దాని ప్రకారం మీరు ఫిల్ చేయొచ్చు. అండ్ సేమ్ ఇక్కడ పీజీ మార్క్స్ మెమో ఆర్ కన్సల్టెంట్ మెమో అనేది మనకు కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా పీజీ మెమో దేనికోసం అంటే సో మీరు పీజీ అనేది ఏ సబ్జెక్ట్ లో చేశారు అండ్ దాంట్లో ఎన్ని మార్క్స్ రావడం జరిగింది, అది ఏ యూనివర్సిటీ పరిధిలో కంప్లీట్ చేశారు అనే ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే మనకు మెమో అయితే కావాల్సి ఉంటుంది. మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేసేదైతే ఏముండదు. మీ యొక్క ఎస్ఎస్సి మెమోని కానీ పీజీ మెమోని కానీ అప్లోడ్ చేసేదైతే ఏముండదు. జస్ట్ డీటెయిల్స్ ఉంటే సరిపోతుంది. అండ్ తర్వాత ఒకవేళ మీరు పర్సన్స్ విత్ డిజబిలిటీ అయినట్టయితే ఖచ్చితంగా పర్సన్స్ విత్ డిజబిలిటీకి సంబంధించిన సర్టిఫికేట్ అనేది మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పర్సన్స్ విత్ డిజబిలిటీ సర్టిఫికేట్ అయితే మీరు కలెక్ట్ చేసుకోండి. అండ్ తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అయితే ఉంటుంది. సో మీకు సంబంధించిన అడ్రస్ ఏదైతే ఉంటుందో దాన్ని యాజ్ ఫర్ మీ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్ ప్రకారం అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అడ్రస్ అనేది ఉంచుకోండి. తర్వాత క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్ కావాల్సి ఉంటుంది. అప్లికేషన్లో జస్ట్ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయడం కోసం ఈ యొక్క ఆధార్ కార్డ్ అయితే కావాల్సి ఉంటుంది. అదర్ థింగ్స్ కోసం అయితే ఏం లేదు. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే సో బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. సో బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఇఫ్ ఈడబ్ల్యూఎస్ అప్లికేబుల్ ఉంటే ఓసీ స్టూడెంట్స్కి ఈడబ్ల్యూఎస్ అయితే కావాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో బీసీ, ఎస్సీ, ఎస్టీకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు తెలంగాణ వచ్చిన తర్వాత తీసుకుంటే సరిపోతుంది. దట్ బి 2015 నుంచి 2025 వరకు ఎప్పుడు తీసుకున్నా సరిపోతుంది. బట్ ఈడబ్ల్యూఎస్ మాత్రం రీసెంట్ గా కావాల్సి ఉంటుంది. తర్వాత క్యాండిడేట్ యొక్క పాస్ ఫోటో, క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ కావాల్సి ఉంటుంది. ఈ థింగ్స్ ఉన్నట్టయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఎగ్జామ్ సెంటర్స్ అనేది తెలంగాణలో పాత డిస్ట్రిక్ట్స్ అన్నిటికీ ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ వీడియో ఆల్రెడీ మేము చేశాము. అండ్ అప్లికేషన్ ఫీ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే ఎస్సీ, ఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీ కేటగిరీకి 1000 రూపీస్, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి 1500 రూపీస్, ఓసీ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అండ్ నాన్ లోకల్ స్టూడెంట్స్ వచ్చేసి 2000 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ ఉంటుంది. అండ్ అదర్ స్టేట్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ లేదా అదర్ స్టేట్ స్టూడెంట్స్ కానీ ఈ యొక్క సెట్కి అయితే అప్లై చేయొచ్చు. సెట్ అప్లై చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఇఫ్ మీరు ఒకవేళ సెట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫైడ్ అయితే కనుక తెలంగాణలో పడే డిగ్రీ లెక్చరర్ పోస్టులకు కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ మీరు ఎలిజిబుల్ అవుతారు. ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈ సెట్ యొక్క క్వాలిఫికేషన్ ద్వారా మీరు అప్లై చేసుకోవడానికి అయితే బెనిఫిట్ ఉంటుంది. మీ స్టేట్లో ఇది వర్కౌట్ అవ్వదు, తెలంగాణకు మాత్రమే ఇది అప్లికేబుల్ అవుతుంది. ఇది మనకు సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్.